8 రోజులుగా టాలీవుడ్ లో కొనసాగిన వివాదానికి తెరపడింది. కార్మికుల వేతనాలను 22.5% పెంచేందుకు నిర్మాతలు అంగీకరించడంతో ఈ ప్రతిష్టంభన విదిలింది. తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన చర్చలు సఫలం కావడంతో ఇవాల్టి నుంచి సినిమా షూటింగ్లు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. వేతనాల పెంపు కోసం సినీ కార్మికులు సమ్మెను దిగడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ అన్ని నిలిచిపోయాయి. ఈ సమస్య పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచన మేరకు ఫిల్మ్ ఛాంబర్, ఎఫ్డీసీ, కార్మిక శాఖ రంగంలోకి దిగాయి. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ నాయకుల మధ్య జరిగిన త్రైపాక్షిక చర్చలు ఫలించాయి. ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు డిమాండ్ చేసిన 9 కాల్ షీట్స్ కు నిర్మాతలు ఆమోదం తెలిపారు. 2000 లోపు వేతనం ఉన్న వాళ్లకు మొదటి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపునకు ఇరు వర్గాలు సరేనన్నాయి. పెద్ద సినిమాలకు ఆదివారం పనిచేస్తే 1.5 కాల్ షీట్ కింద పరిగణించమన్నారు. చిన్న సినిమాలకు 2-4 ఆదివారాల పనిచేసినప్పుడు మాత్రమే 1.5 కాల్ షీట్ గా లెక్కలోకి తీసుకుంటామని ప్రొడ్యూసర్లు పేర్కొన్నారు. మిగిలిన అన్ని విషయాల మీద నెల రోజుల్లో పరిష్కరించుకుంటామన్నారు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నామని, ఇవాల్టి నుంచి కార్మికులందరూ విధులకు హాజరవుతారని ఫిల్మ్ ఫెడరేషన్ నాయకులు ప్రకటించారు. ఇరు పక్షాలు ఒకరి సమస్యలను ఒకరు అర్థం చేసుకున్నారని, సమస్య పరిష్కారానికి కృషి చేసిన సీఎంకు ధన్యవాదాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు తెలిపారు. పరిశ్రమ అభివృద్ధికి ఈ నిర్ణయం దోహదపడుతుంది అన్నారు. ఇక తాజా ఒప్పందంతో టాలీవుడ్ లో మళ్లీ సినిమాల షూటింగ్లు ఊపందుకోబోతున్నాయి. గత 18 రోజుల నుంచి తెలుగు సినిమా షూటింగ్స్ ఆగున్నాయి. సో అవిడికి ఫెడరేషన్ వారికి, సినిమా ఇండస్ట్రీ నుంచి నిర్మాతలకి ఉన్న సమస్యని ఛాంబర్ ద్వారా ప్రయత్నాలు చేస్తూ, సో తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు దీనికి తొందరగా పరిష్కారం తీసుకురండి అని ఆల్ హైయర్ అఫీషియల్స్కి అండ్ ఎఫ్డీసీకి అండ్ లేబర్ కమిషనర్ గారికి అండ్ గంగాధర్ గారికి వీరందరికీ చెప్పడం జరిగింది. సో దానికి ఈరోజు అటు ఫెడరేషన్ వారు, ఇటు ఛాంబర్ నుంచి ఇటు ఎఫ్డీసీ ద్వారా ఈరోజు దానికి కన్క్లూజ్ చేయడం జరిగింది. మెయిన్లీ వేజ్ హైక్ 22.5%, 3 ఇయర్స్కి 22.5% వేజ్ హైక్కి బోత్ పార్టీస్ అగ్రీ అవ్వటం జరిగింది. ఫస్ట్ ఇయర్ 12.5% ఇస్తున్నారు, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% అంతే కదండి, బిలో 2000కి. దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 24 యూనియన్స్లో 13 యూనియన్స్ మెయిన్లీ ఈ వర్కర్స్ కేటగిరీలో వస్తారు. లో వేజ్, బిలో 2000 వేజ్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇయర్ 15%, సెకండ్ ఇయర్ 2.5%, థర్డ్ ఇయర్ 5% ఇవ్వడం జరుగుతుంది. అంటే టోటల్గా 22.5% వేజ్ హైక్ ఉంటుంది. బిట్వీన్ 2000 అండ్ 5000 మధ్యలో ఎర్న్ చేసే వారికి ఫస్ట్ ఇయర్ 7.5% వేజ్ హైక్ ఉంటుంది, సెకండ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది, థర్డ్ ఇయర్ 5% వేజ్ హైక్ ఉంటుంది. ఇంకా వేరే ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. పరిష్కరించమని చెప్పారు కాబట్టి మేము ఏదైతే 30% వేతనం కావాలని చెప్పేసి గత 19 రోజుల నుంచి అడుగుతూ ఉన్నాం. ఇక సమస్యలు ఇరుపక్కల ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్ని విషయాలు కూడా ప్రభుత్వం వారు అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించి ఒక మొదటి సంవత్సరం 15%, రెండవ సంవత్సరం 2.5%, మూడో సంవత్సరం 5% కింద వారు డిసైడ్ చేయడం జరిగింది. మొత్తం కూడా 22.5%, 30%కి మేము 22.5% వారు ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే కండిషన్ల విషయంలో కూడా ఆ మొదటి కండిషను ఎలాగో ఇప్పటి నుంచో ఉంది కాబట్టి దాని ప్రకారమే ఫాలో అవుతామని చెప్పాము. మన దగ్గర స్కిల్ లేకపోతే కనుక బయట నుంచి తెచ్చుకోవచ్చు అన్నారు. సో దానికి కూడా అంగీకరించడం జరిగింది. ఇక రెండోది ఫైటర్స్ డాన్సర్స్ రేషియో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది కూడా ఈసారి అది ఇండియా లెవెల్లో పరిష్కారం కావాలి కాబట్టి హైపెక్ మీటింగ్కి లేబర్ కమిషనర్ గారిని, అటు ఛాంబర్ పెద్దల్ని, అట్లాగే దిల్ రాజు గారిని, వారిని కూడా వారి సహకారం కావాలని చెప్పాము. వారు కూడా